గాయస్ ఇక్కడ లెఫ్ట్గా ఆపుకొని ఒకసారి మ్యాప్ చూసుకొని ఇప్పుడు తెలుస్తుంది ఎండ లైట్గా. నేను యాక్చువల్గా హంసలు దివి ఇటు అనుకుంటున్నా, కానీ ఇదేమో ఇటు చూపిస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, కృష్ణను ఇంకా అలా సముద్రంలో కలుస్తుంది అది అంటే, నేను ఇటు పక్కన కృష్ణ ఇటు పక్కన కదా అని చెప్పి డౌట్ వచ్చింది అన్నమాట చిన్నప్పుడు. సరే ఓకే, గూగుల్ మ్యాప్ నమ్ముకుని వెళ్తున్నాం, చూద్దాం ఇది ఏం చేస్తుందో. 1 hour చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఏమనిపించట్లేదు. సో చూద్దాం, మధ్యలో ఏమన్నా అనిపిస్తే ఏమన్నా కనిపిస్తే తినేద్దాం. సో మీ ఏరియాలో కూడా ఏమన్నా బాగుంటుందంటే చెప్పండి, వచ్చి తినేసి వెళ్తాను నేను. ఇప్పుడైతే మొబైల్లో మనం హంసల్దేవి మ్యాప్ పెట్టుకొని హంసల్దేవి సైడ్ వెళ్తున్నాం. అది ఎక్కడో చూపిస్తుంది, 1 hour జర్నీ చూపిస్తుంది. వెళ్దాం. సో కాసేపు అయితే ఇలాగే ఉంచుకొని ఇలా ఉంచి మాట్లాడి ఇంకా తర్వాత మళ్ళీ పైన పెడదాం. అవనిగడ్డ వెళ్తే అవనిగడ్డ వస్తుంది, రుద్రవరం వస్తుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళమని చెప్పి గిండి అంటున్నారని చెప్పి ఆగాను. సో గాయస్ మీకు రోడ్డు ఎలా ఉందో చూపిస్తా. మ్యాప్ అయితే ఇటే చూపిస్తుంది, మరి బైక్ సెలెక్ట్ చేయగానే. సో నేను రూట్ మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో చూద్దాం. ఇప్పుడు వెళ్దాం గాయస్. చూడండి రూట్ ఎలా ఉందో. ఈ రూట్లో వెళ్తే డెఫినెట్గా నెక్ పెయిన్ వస్తుంది. నెక్ మీద హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్ కొంచెం వెయిట్ ఉంటుంది. మరి ఎలా రోడ్డు ఎక్కడ దాకా ఉందో తెలియదు. నాకేమో ఆ చెట్టుల దగ్గర నుంచి మారుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అయిపోయిందిలే కొంచెం దూరం, ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంది. సో గాయ్స్ నైస్ అమ్మా. ఇలాంటి రోడ్లలో వెళ్తే బాగుంటాయి. అటుపక్క ఇటుపక్క చెట్లు, లైక్ మిర్రర్స్ చూసినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం వర్షాలు పడి వీళ్ళు పొలాలు అవి వేసారనుకో, ఇదంతా గ్రీన్ అయిపోద్ది, అప్పుడు ఇంకా బాగుంటుంది. గుండుపాలెం అంట, గుండుపాలెంలో నుంచి వెళ్ళాలి. ఏ చెరువు చూడండి భలే ఉంది, పొంగలు కూడా ఉంది. నైసమ్మా, ఈ రూట్ బాగుందిగా. సో ఇక్కడ చెరువులోకి దిగటానికి కట్టారు కానీ యూజ్ చేయట్లేదు అనుకుంటాను. బైక్ రైడ్స్ చేసేటప్పుడు ఎలా ఉంటేనే రూట్స్ కొంచెం బాగుంటాయి. హైవేస్ అయ్యి అంత మజా ఉండదు. ఓకే డెస్టినీకి వెళ్ళాలి కాబట్టి తోలినట్టు ఉంటుంది. ఇవైతే కొంచెం ఏరియాస్ అవన్నీ చూసుకుంటే వెళ్ళచ్చు, బాగుంటుంది అనుకుంటా. ఇటు చూడండి బాగుంది, ఇటు పక్క ఏంటి, ఇటు పక్క బ్రిడ్జ్ బాగుంది. ఎర్రజెండా స్మారక స్తూపం. ఇదివరకు ఉండే అలా పెద్ద చెట్లు, ఆ చెట్టు కింద జనాలు, అలా సెంటర్లో షాపులు కూడా ఆ చెట్టు దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది చూడండి చెట్లు ఇలా రోడ్డు పక్కన. ఈ
ఈ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల నాకు ఎండ తెలియట్లేదేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు చాలా బాగుంది. ఇక్కడ చూస్తే స్వచ్ఛ కృష్ణ, స్వచ్ఛ తుమ్మల చెరువు అని వస్తుంది. రోడ్ చూడండి ఎలా ఉంది. హలో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, స్లీప్ వెల్. ఇంక ఈ రోడ్లన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. చూడండి, చిన్న చిన్న ఊర్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం మనం. ఈ చెట్టు భలే ఉంది చూడండి. ఎవరో కొంచెం కుట్టేద్దామని ట్రై చేస్తున్నట్టుంది. కింద నీళ్ళల్లో బర్రెలు బాగుంది. మంచి పల్లెటూరి వాతావరణం లాగా ఉంది వాళ్ళ రైడ్ అంతా. మనం కొంచెం రైట్ టర్న్ తీసుకుని కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకుని అయ్యో వెనకాలైతే ఒకేసారి ఎత్తిపడేసినట్టు అనిపించింది వెనక టైర్. రోడ్లు కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఈ చెరువు చూడండి, మంచి గ్రీన్గా. అండ్ ఫ్రెండ్స్ అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. గేదెలు, వాళ్ళన్నీ గేదెలు బాగా కనిపిస్తున్నాయి మీకు. ఇవాళ నడువు మామూలుగా ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ నడువు మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాతే రాదు, రేపు పొద్దున్నే వస్తుంది. వాళ్ళు చూసారా, కాలువ దాటడానికి చిన్న సన్నగా ఉన్నాయి, సన్న బ్రిడ్జెస్ అన్నమాట. ఒక తాటి చెట్టుని అలా పడుకోబెట్టి దాని మీద నడిచేస్తున్నారు. లేదంటే ఆ తాటి చెట్టుని హాఫ్ కట్ చేసి దాని మీద నడుచుకుంటూ దాటుతున్నారు అన్నమాట. అందరి ఇళ్ళకి అవే ఉన్నాయి మోస్ట్లీ. వెళ్ళిపోయి కొట్టుడు పంపు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. అది కమ్మవారి చెరువు, హంసలదేవి 4 కిలోమీటర్స్, కోడూరు 5 కిలోమీటర్స్. హంసలదేవి సైట్గానే ఉంది బోర్డు, సో మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. ఎక్కిచ్చేసామని అలా ఫ్లోలో. భలే ఉంది వ్యూ, కనిపిస్తుందా మీకు? ఈ పక్కన పడుతుంది చూడండి. బోట్లో కూడా వెళ్తున్నారు ఇప్పుడే. చూడండి గాయస్, బోట్లో వెళ్తున్నారు. ఇటే వెహికల్ కూడా వెళ్తుంది, అవనగడ్డ వెహికల్ మాది. ఈ సీన్ బాగుంది, వెరీ నైస్. అండ్ ఇటు పక్క చూడండి, ఇది కూడా వెరీ నైస్. లెట్స్ గో. అరే నాయన ఏంద్రా, కొంచెం హైట్ వేసి అలా దాన్ని లెవెల్ చేయొచ్చుగా రోడ్ని. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పింది. ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది గాయస్. అండ్ ఇక్కడ హంసలదేవి అని బోర్డు ఉంది. వాట్సాప్ వ్యూ అదే ఉన్నాయి. వాటర్ గుడిసెలు చూడండి, గుడిసెలు. హంసలదేవి ఇదే గాయస్. మనమైతే హంసలదేవి ఎంట్రన్స్లో అడుగు పెట్టేసా. ఇది ఊరేమో, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఒక గుడి ఉంది. కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా.
సార్ టికెట్ ఉంటుందా? టికెట్ ఉంటుందా? ఫోన్పే చేయనా? ఫోన్పే చేసి దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఉంటుందా? దీనికి డ్రోన్ ఏం లేదు. డ్రోన్ ఏం లేదు. డ్రోన్ లేదు. దగ్గరలో బంక్స్ ఏమైనా ఉంటాయా? పెట్రోల్ బంక్స్? పెట్రోల్ బంక్ 13 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. 13 కిలోమీటర్లు. 13 అయితే పర్వాలేదు. కోడూరులో అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఇవన్నమాట అడల్ట్ 20, 10, 100. సో ఇప్పుడు నాకు 2 20s. ఎలా అంటే ఒక 20 ఏమో దీనికి, ఒక 20 నాకు టికెట్ ఎంట్రన్స్, ఒక 20 బైక్కి అనమాట. అండ్ స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో 20నే ఉంది. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి ఈ చెట్లు. ఏం చెట్లు ఇవి అసలు? అండ్ ఇది చూడండి అసలు వాటర్ వాటర్ అవసరం. కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏముంటుంది దీంట్లో? వైల్డ్ లైఫ్ అంటే అక్కడే ఉన్న క్యాంటీన్ అలాంటివి ఉంటే బాగుంటుంది. మరి ఉన్నాయో లేదో. ఏపీ టూరిజం అని బోర్డు పెట్టారు కాబట్టి మినిమం ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాను నేను. బాడీ అయితే రెస్ట్ అవుతుంది కొంచెం. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి డాల్ఫిన్స్ ఫొటోస్ ఉన్నాయి దాని మీద. బైక్ ఎక్కడ పెట్టాలి గాయ్స్? అటే వెళ్ళి పార్క్ చేద్దాం. బాగుంది ఇక తీయగా. బైక్ అక్కడ నువ్వు పెట్టుకుంటే వద్దు కానీ వంగి వస్తుంది బైక్. కొత్తగా స్టార్ట్ చేశాను విజయవాడలో. కెప్టెన్ శక్తి కిరణ్. కెప్టెన్ శక్తి కిరణ్. థ్యాంక్ యూ. ఆన్లో. సో మీ అందరి కోసమే రెడీగా పెట్టుకున్నాను అనమాట 200 నోట్స్. ఎవరికైతే 200 వస్తుందో వాళ్ళకి 200 ఇవ్వటానికి కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఈ కాన్సెప్ట్ కోసం వచ్చా.
బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి 1 గంట అయింది, అయితే ఫోన్ ఇలా వదిలేసాను అనమాట, మర్చిపోయాను నేను ఫోన్. సో ఈ ఫోన్ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, రిటర్న్ వెళ్ళిపోవాలి, మళ్ళీ మ్యాప్ పెట్టుకుందాం అని చెప్పి ఆలోచించగానే అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఫోను. ఎలా ఉంటాయి మనం చేసే పనులు గాయ్స్. సో మధ్యలో ఇలా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట 2 వీలర్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఓకేనా. కృష్ణా రివర్ ఇక్కడ కలుస్తుంది, అంటే ఇంకా అటు పక్కకి వెళ్ళాలి. సో అక్కడికైతే వెళ్ళట్లేదు నేను, ఇంకా రిటర్న్ అయిపోతాను ఇంటికి. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే వెళ్దాం. అయ్యా ఓకే, ఇది రికార్డింగ్ పెట్టా. ఇక్కడైతే అలా కూర్చోటానికి కూడా ఉంది చూడండి, ఇవన్నీ కూర్చోటానికి. ఇక్కడ ఫుడ్ వాటర్ ఏం లేవు. సో ఫుడ్ వాటర్ మీరే తెచ్చుకొని, మేబీ ఉంటే ఈవినింగ్స్ ఉంటాయేమో అక్కడ. సో అది గాయస్, లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు పైకెళ్ళి చూసేది కూడా ఉంది చూడండి. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది పైకెక్కి చూడొచ్చు అనమాట. అది గాయస్ హంసల్ దివి. యాక్చువల్గా బటర్ మిల్క్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ హంసల్ దివి దాకా వచ్చాం మనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వచ్చేటప్పుడే వాటర్ అండ్ ఫుడ్ తీసుకొని రావాలి. ఇక్కడైతే అవైలబుల్ లేదు. బళ్ళు ఉన్నాయి కానీ అవి మేబీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే ఫుడ్ అయితే ఏమీ లేదు, కనీసం వాటర్ కూడా లేదనమాట ఇక్కడ. మనం వచ్చేటప్పుడే తెచ్చుకోవడం మంచిది వాటర్, అట్లీస్ట్ వాటర్ మనం తెచ్చుకోవాలి. ఈ దగ్గరలో అయితే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, ఇంకా అక్కడ ఏమన్నా దొరికితే మనం తీసుకొని వచ్చేద్దాం. మేబీ మోస్ట్లీ ఈవినింగ్స్ వస్తారేమో, అందుకే ఇప్పుడైతే వాటర్ లేవు. బీచ్ అయితే బాగానే ఉంది గాయస్, అలలు గిల్లలు. అండ్ ఇంకా సంగమం అయితే పైకి వెళ్ళాలనుకుంటా, మరి అది వాక్ చేసుకుని వెళ్ళాలి, ఏదన్నా వే ఉందేమో తెలీదు. సో నేనైతే ఇంకా అటువైపు వెళ్ళలేదు. జస్ట్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఇంకా నాకు కొంచెం ఫుడ్ ఏమన్నా పడితే కొంచెం ఎనర్జీ వస్తుందేమో అని చెప్పి అట్లీస్ట్ వాటర్. ఇప్పుడిప్పుడే నోరు ఎండుతుంది లైట్గా, సో వాటర్ అయినా తాగాలి మనం. కానీ అటు ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది.